అందరికీ నమస్తే అండి. మా ఇంటి ముందు చిన్న గార్డెను. దానిలో ఇంట్లో వాడినటువంటి కూరగాయల చెత్త అంతా తీసుకెళ్ళి అక్కడ కంపోస్ట్ కింద వేసేస్తూ ఉంటాం. ఆ పక్కన ఆ కంపోస్ట్లో నుంచి పుట్టుకొచ్చిందేనండి ఈ కాకరపాదు. ఇది చిన్న మొక్కగా వచ్చి బ్రతుకుద్దేంట్లే, ఏదో చెత్తలో వచ్చింది కదా అనుకున్నాం. కానీ ఇది ఇలాగే బ్రతికి పెద్దదైందండి. పెద్దదయ్యి ఇప్పటికీ ఇలా 5 కాయలు వచ్చినాయి చెట్టుకి. మరి కాయలు అయితే చాలా బాగున్నాయి, మంచి కాయలు బాగున్నాయి. మేమైతే ఏదో చెత్త కాయలు, చిన్న చిన్న కాయలు లాంటివి వస్తాయి కదా అవి అనుకున్నాం, కానీ మంచి కాయలే వచ్చినాయి. కొన్ని సందర్భాల్లో మనం కావాలని ఏది కోరి విత్తనాలు వేసినా రావు, కానీ ఇలా పెంట మీద పాడేసిన మొక్కలే మనకి బాగా ఉపయోగకరంగా మారుతాయి చాలా సందర్భాల్లో. మరి ఈ విధంగా కాయలు కాస్తే మాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము ఊహించినది ఇది, కానీ అయినా సరే మాకు కాయలు వచ్చినాయి. కాకరకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. మేము తరచుగా కాకరకాయలు తెచ్చుకొని వండుకొని తింటూ ఉంటాం. దానికి ఇప్పుడు మాకు ఈ కాకరపాదు కూడా బాగా హెల్ప్ అయ్యింది. మరి మనం కూడా మన ఇంటి ముందు పెంచుకున్న చెట్టు కదా, 4 కాయలు కాసేటప్పటికి కేజీ కాయలు మార్కెట్లో తెచ్చుకున్నా పర్వాలేదు, కానీ ఒక 4 కాయలు ఇంటి ముందు కాసేటప్పటికి అబ్బో ఏదో 10 కేజీల కాయలు కాసినట్టుగా ఫీలింగ్ వచ్చేసింది. బిల్డప్ లాగా ఉంది ఇప్పుడు దీని పరిస్థితి. ఈ హ్యాపీనెస్ అందరితో షేర్ చేసుకోవాలని నేను ఈ కాకరపాదుని, ఈ కాకరకాయలని పెడుతున్నాను. ఇవి వచ్చి ఒక 1/2 కేజీ కాయలు ఉంటాయండి. 1/2 కేజీ కాయలే ఫస్ట్ కాసినవి. ఈ 1/2 కేజీ కాయలని కూడా మీ అందరికీ చూపిస్తూ ఉన్నాను. మరి మీరు కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా మీ ఇంటి ముందు మొక్కలు పెంచండి. అలాగే చిన్న చిన్న కుండీలు, వేస్ట్గా పాడేసే డబ్బాలు, వాటిల్లో కూడా మరి మొక్కలు పెంచండి. ఇవి ఈ విధమైన సంతోషాన్ని మనకిస్తాయి. కాబట్టి మరి మీరు కూడా ఇలా మంచి గార్డెన్తో గ్రీన్గా ఉంచాలని ఇల్లంతా నేను కోరుకుంటున్నాను. మరి చూడండి కాకరకాయలు ఎంత గ్రీన్ కలర్ ఉన్నాయో, అలాగే మా కాకరపాదు కూడా ఎంత కలర్ఫుల్గా తీగను పట్టుకొని ఎదుగుతుందో చూడండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్.